ఇంట్లో చేసిన బిస్కెట్స్ అంటే వీటిని ఎవ్వరూ నమ్మరు. బయట బేకరీ నుంచి తెచ్చేంత టేస్టీగా, హెల్తీగా, ఈజీగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టండబ్బా! ఆహా! చేసినంత సేపు కూడా పట్టదు ఇవి తినడానికి. చేయడం ఈజీయే, తినడము ఈజీయే. మరి వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దానికోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు చక్కెర పొడి, అరకప్పు నెయ్యి, చిటికెడు వంట సోడా ఇవి ఏసి మంచిగా చపాతీ పిండిలాగా దాన్ని అలా కలుపుకోండి. అలా కలుపుకున్నాక మూత పెట్టి ఇప్పుడు ఒక నిమిషం పక్కన పెట్టండి. తర్వాత ఏదైనా మనం బిస్కెట్స్ చేసే ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసి అలా పక్కన పెట్టి, మూత ఓపెన్ చేసి మనం గోధుమ పిండిలాగా చేసుకున్న దాంట్లో నుంచి ఒక బాల్‌ని తీసి అలా రౌండ్‌గా చేసుకొని బిస్కెట్స్ షేప్ అలా ఇచ్చేస్తే ఖతమండి. ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది గదా! ఆ ప్లేట్‌లో ఇప్పుడు ఈ బిస్కెట్స్‌ని ఒక్కొక్కటిగా పెట్టుకోవడమే. అలా పెట్టాక జీడిపప్పుతోటి వాటిపైన గార్నిషింగ్ చేయండి. ఇవి టేస్ట్ అసలు మామూలుగా ఉండవు బేకయ్యాక. అలా జీడిపప్పుతో గార్నిష్ చేశాక ముందుగానే స్టవ్ ఆన్ చేసి ప్రీహీట్ చేసుకోండి. ఒక 15 నిమిషాలు స్టాండ్ పెట్టి అలా. అలా పెట్టి ప్రీహీట్ చేసినాక 15 నిమిషాల తర్వాత ఇప్పుడు జీడిపప్పుతోటి గార్నిషింగ్ చేసుకున్న బిస్కెట్స్‌ని అలా పెట్టి ఒక్క 20 నిమిషాలు చిన్న మంట మీద వాటిని బేక్ చేయండబ్బా! అంతేనండి. టేస్టీ, హెల్తీ బేకరీ స్టైల్ బిస్కెట్స్ రెడీ. ఇంకెందుకు లేటు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్‌ని. ఓకే. బాయ్.